చాలాసార్లు మనుషులుగా మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఆ ఫీల్డ్‌లో వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. చదువుకునే వాళ్ళైతే చదువు విషయంలో వాళ్ళు చేయగలిగినంత ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ యొక్క ఉద్యోగంలో వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. డాక్టర్లైతే ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఈ రకంగా ఎవరి పరిధిలో వారి యొక్క ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూనే ఉంటారు. చేసినా సరే కొన్నిసార్లు ఏమాత్రం కూడా ఫలితం రాదు, ఉండదు కూడా. చేసిన ప్రతి ప్రయత్నాలు వ్యర్థమైపోతూ ఉంటాయి. చాలా కష్టపడి చేస్తారు, కానీ వ్యర్థమైపోతూ ఉంటుంది. వ్యాపారం చేద్దాం అనుకుంటాం, ఏదో ఒక వ్యాపారంలో మొదలు పెడతాం, ప్రయత్నం చేసాం, గట్టి ప్రయత్నమే చేసాం, కానీ కొన్నిసార్లు నష్టం వచ్చింది. ఇలాగా మనిషి ప్రతి చోట ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో వేసారిపోతూనే ఉంటాడు, విసిగిపోతూనే ఉంటాడు. అట్లాంటి సమయంలో ఇక చెప్పుకోవడానికి కానీ చేయడానికి కానీ ఇక ఏమీ ఉండదు. వెనుదిరిగి పోవటం తప్ప వేరొక మార్గం లేదు అనే అంతగా మనిషి విసిగిపోతూ ఉంటాడు. ఇక్కడ సీమోను పేతురు కూడా అదే పరిస్థితి. కేవలం ఒక్క సీమోను పేతురుకే కాదండి, సీమోను పేతురుతో పాటు ఉన్న మిగతా వాళ్ళందరి పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది. ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే, రాత్రంతా చేపలు పట్టారు. బహుశా సాయంకాలం ప్రారంభించి ఉంటారు వాళ్ళు చేపలు పట్టడం. సాయంకాలం అయ్యింది, వల వేస్తూ ప్రయత్నాలు చేశారు. అర్ధరాత్రి అయ్యింది, ఏమీ దొరకలేదు. తెల్లవారుజాము అయ్యింది, ఏమీ దొరకలేదు. తెల్లారిపోయింది, అప్పటికి కూడా ఏమీ దొరకలేదు. బహుశా ప్రతిరోజు ఎన్నో కొన్ని చేపలు పడుతూ ఉంటే వాటిని కొంచెం అమ్మి కొంచెం ఇంట్లో వాడుకొని ఆ రకంగా ప్రతిరోజు వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు చాలా క్లిష్టమైన రోజులో ఉంది. అంటే వాళ్ళకి ఏమీ దొరకలేదు, అమ్ముకోవడానికి కానీ ఇంట్లో తినటానికి కానీ ఏమీ దొరకలేదు. ఇక ఈరోజు ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోయింది. రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఇక చేసేది ఏమీ లేదులే అని వల్ల కడుక్కుంటూ ఉన్నారు. సహజంగా ఆ రాత్రి అంతా వేసిన ఆ చేపలు పట్టిని లాగేటప్పుడు ఆ వలకి పాచి ఇవన్నీ అంటుకుంటూ ఉంటాయి. దాన్ని మళ్ళీ శుభ్రం చేసి ఎండబెట్టి మళ్ళీ ఆ రోజు సాయంత్రం వేయొచ్చులే అని వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు, కడుగుతున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వచ్చాడు. సీమోను, నీ దోనె కాసేపు నాకు కావాలి బోధించుకోవడానికి అన్నాడు. సరే నాయన, ఎట్లాగో ఊరుకుండేదే అని సీమోను పేతురు తీసుకో ప్రభువా అన్నాడు. సరే అని యేసు ప్రభు ఆ దోణి మీదకి ఎక్కాడు. సీమోను కొంచెం లోపలికి నెట్టు అన్నాడు. సీమోను కాస్త లోపలికి నెట్టాడు నీళ్ళలోకి ఆ దోణిను. యేసు ప్రభు అక్కడ ఉండి ఒడ్డున ఉన్న జన సమూహానికి అంతటికి బోధిస్తూ ఉన్నాడు. మనలో చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఏవండి దగ్గరుండి మాట్లాడితేనే సరిగ్గా వినపడదు, మరి యేసు ప్రభు దోణిలో ఎక్కి మళ్ళీ ఆ దరి నుంచి కొంచెం లోపలికి దోణిను పానిచ్చి అక్కడ ఉండి, అంటే దూరంగా వెళ్ళి మాట్లాడితే ఏ వినపడుద్దండి అని అడిగేవాళ్ళు ఉంటారు. అవునా కాదా? ఒడ్డున ఉండి మాట్లాడితే జనసమూహం ఉన్నారు కాబట్టి వాళ్ళకి వినపడుతుంది. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒడ్డు నుండి దోణిను లోపలికి నెట్టించి అక్కడ ఉండి, అంటే దోణిలో ఉండి ఇంత దూరం ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఇక్కడ అంటే, బహుశా చాలామంది అంటుంటారు యేసు ప్రభు ఇక్కడ సౌండ్ యొక్క టెక్నిక్ని ఆయన వాడారు అని అంటుంటారు. అంటే సౌండ్ అనేది అలాగా నీటి మీద పడి అక్కడ నుంచి ఇట్లాగా రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చేలాగా అలా చేయడం ద్వారా ఏముందంటే ఆ సౌండ్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది, అంటే ధ్వని ప్రభావం పెరుగుతుంది. ఆ రకంగా యేసు ప్రభు దగ్గరుండి గట్టిగా అరిచేదానికంటే అట్లాగా దూరంగా ఉండి మాట్లాడడం వలన ఆ సౌండ్ ప్రభావం అనేది నీటి మీద పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఆ సౌండ్ ఇంటెన్సిటీ పెరిగి ఎక్కువ మందికి చాలా చక్కగా క్లారిటీగా వినబడేలాగా యేసు ప్రభు అక్కడ ఆ టెక్నిక్ వాడాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. బహుశా అది నిజమే కావచ్చు,
ఎందుకంటే సమస్త సృష్టిని సృష్టించిన దేవునికి ఏది ఎక్కడ ఎట్లాగా వాడాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి బహుశా యేసు ప్రభు సమస్తము ఎరిగిన వాడు గనుక సౌండ్కు సంబంధించిన ఆ టెక్నిక్ బహుశా వాడాడేమో. ఎలాగైతే ఏమిటి, యేసు ప్రభు ధోనిలో ఉండి బోధించాడు, వీళ్ళు విన్నారు. బోధించటం ప్రారంభించిన తర్వాత అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. బహుశా అదే సమయంలో సీమోను పేతురు కూడా ఎంతో కొంత ఆ బోధ వింటూనే ఉండి ఉండొచ్చు. మీకు అర్థమైందండి? జనసమూహం అంతా వింటున్నారు. అదే సమయంలో సీమోను పేతురు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వళ్ళు కడుక్కుంటూ ఉన్నారు. ఎంత వళ్ళు కడుక్కుంటూ ఉన్నా మాట్లాడుతున్న మాటలు జనసమూహానికి ఎట్లాగైతే వినపడుతున్నాయో వీళ్ళ చెవుల్లో కూడా అట్లాగే పడుతూ ఉన్నాయి. వినటం వలన వాళ్ళకి ఏమైందంటే విశ్వాసం కలిగింది. దేవుని మాటలు విన్నారు. జనసమూహంతో పాటు వీళ్ళు కూడా సీమోనుతో పాటు ఉన్న వాళ్ళు కూడా విన్నారు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగును. రోమాపత్రిక 14:17 మనం చూస్తే వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినటం కూడా ఎవరిని గూర్చి వింటే విశ్వాసం కలుగుతుంది? దేవుణ్ణి గూర్చి విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. చదువుదా ఆ మాట ఒకసారి. రోమాపత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూడండి, వినటం వలన ఏమి కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. ఆ వినటం కూడా ఎవరిని గురించి విన్నప్పుడు విశ్వాసం కలుగుతుందంట? క్రీస్తుని గురించి విన్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. సహజంగా ఈ లోకంలో ఒక మనిషికి విశ్వాసం ఎప్పుడు కలుగుద్దంటే విన్నప్పుడే. ఉదాహరణకి నువ్వు రోగంతో బాధపడుతున్నావు, ఆరోగ్యం బాగలేదు, ఏ హాస్పిటల్కి పోదాం, ఏది నమ్మదగింది అని ఆలోచిస్తూ ఉన్న ఆ సమయంలో ఎవరైనా ఒకళ్ళు వచ్చి, అమ్మ పలానా హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ బాగా చూస్తారు, మంచిగా చూస్తారు, ఇదిగో మా వాళ్ళని అక్కడే చూపించాం, నేను అక్కడే చూపించుకున్నాను, మీరు కూడా వెళ్ళండి అని అంటే, అలా అన్నప్పుడు ఏం జరుగుతుంది? నీకు కూడా నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. కలిగి అవునా అట్లాగైతే నేను కూడా పోతా అని వెళ్తావు. ఇదంతా ఆ హాస్పిటల్ పట్ల నీకు విశ్వాసం ఎట్లా కలిగింది? విన్నావు, దాని గురించి విన్నావు కాబట్టి నీకు నమ్మకం కలిగింది. అలాగే ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే క్రీస్తుని గురించి విన్నప్పుడు తనకి విశ్వాసం కలుగుతుంది. అంటే క్రీస్తు యొక్క మాటలు విన్నప్పుడు మనిషిలో విశ్వాసం కలుగుతుంది. మనం అంతకుముందు చూసాం, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె ఎన్నో తిప్పలు పడింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఫలితం లేదు. చివరికి యేసును గురించి విన్నది అని రాయబడింది. యేసును గురించి విని నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు బాగుపడతాను అనుకుంది. ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఏ ఫలితం లేదు. కానీ యేసును గురించి విన్నప్పుడు ఆమెలో విశ్వాసం కలిగింది. ఏమని కలిగిందంటే, ఇదిగో నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుంది అని విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీవు వినే మాటలు దేవుని మాటలు అయితే గనక నీ జీవితంలో ఒక మంచి విశ్వాసం కలుగుతుంది. అలా కాదు, నువ్వు వినే మాటలు లోక సంబంధమైన మాటలైతే, చెడ్డ మాటలైతే జాగ్రత్త, నీ విశ్వాసాన్ని అవి పాడు చేస్తాయి. మీకు అర్థమవుతుందండి చెప్తున్న మాట? దేవుని గురించి ఎక్కువగా వింటే నీ విశ్వాసం బలపడుతుంది, నీ విశ్వాసం ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. దేవుని గురించి కాకుండా లోకం గురించి, వాటి గురించి, వీటి గురించి, ఇంటి పక్కోళ్ళ గురించి, ఇంటి ముందోళ్ళ గురించి, ఇంటి వెనకోళ్ళ గురించి, ఆ అమ్మ గురించి, ఆ అయ్య గురించి, ఇట్లాగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఊరికే చెవినేసుకుంటూ ఉన్నావా? నీకున్న విశ్వాసం కాస్త నీరు గారిపోతుంది. ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతావు, చివరికి నరకానికి పోయి పడతావు. కాబట్టి మనం ఏ మాటలు వింటున్నామో, ఎటువంటి మాటలు వింటున్నామో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. యేసు ప్రభు కూడా ఒకసారి చెప్పాడు, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా పరిశీలించుకోండి అని. ఏమన్నాడు?
మీరు ఏమైతే వింటున్నారో వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఈ వింటున్న మాటలు ఇదిగో నా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవేనా? వింటున్న ఈ మాటలు నా విశ్వాసానికి ఏమైనా ఉపయోగపడతాయా అని నీవు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో సైతానుడు నీ విశ్వాసాన్ని తప్పించడం కోసం ఎన్నో మాటలు తీసుకొచ్చి నీ చెవిని పడేస్తూ ఉంటాడు. అవి నీకు అవసరం ఉన్నా లేకపోయినా, ఉప్పు ఉపకారానికి దేనికి ఉపయోగపడకపోయినా సరే తీసుకొచ్చి నీ చెవిని పడేస్తూ ఉంటాడు. నీవు వాటిని చెవిని పెట్టావా, నీ విశ్వాసం కాస్త తగ్గిపోద్ది, చివరికి నరకమే గతి అవుతుంది. కానీ మెలకువగా ఉండాలి. ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. వింటున్న ఈ మాటలు నాకు ఏమాత్రమైన ఉపయోగకరమైనవేనా? నా ఆత్మకు ఉపయోగపడతాయా? నా విశ్వాసాన్ని అభివృద్ధి చెందిస్తాయా అని ఆలోచించాలి. ఇది ఏమాత్రం ఉపయోగపడని పనికిరాని మాటలు అని నీకు అనిపిస్తే నీ మనస్సాక్షిని బట్టి వెంటనే దాని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాలి. అమ్మా చాలే తల్లి, ఇక వినే మనసు నాకు లేదులే, నువ్వు చిన్నగా బయలుదేరు అని మొహమాటం లేకుండా చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే నీకున్న ఆ బలహీనతనే సైతానుడు ఇంకా బాగా వాడుకుంటాడు. మీకు అర్థమైందండి? ఏదైనా సరే మొహమాటం లేకుండా ఉండాలి. అది కూడా విశ్వాస విషయంలో మొహమాటం లేకుండా ఉండాలి. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నాం యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ప్రారంభ వచనంలో, విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండమాకండి. అంటే మొహమాటంగా ఉండొద్దు, మొఖానే చెప్పేసేయండి, అమ్మా ఈ మాటలు నాకు ఏమాత్రం ఉపయోగపడవు, ఇక నువ్వు బయలుదేరవచ్చు, నాకు వినే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాలి. అలా చెప్పడం ద్వారా నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకుంటావు. కాబట్టి ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అవి నీ ఆత్మకు ఉపయోగకరమైనవా కాదా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగానికి వస్తే, సీమోను పేతురు అతనితో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నారు. ఎవరి మాటలు విన్నారు? యేసుక్రీస్తు యొక్క మాటలు విన్నారు. ఆ విన్న మాటలు వాళ్ళ హృదయంలో విశ్వాసాన్ని కలిగించాయి. ఏమి కలిగించాయి? విశ్వాసాన్ని కలిగించాయి. అప్పుడు సీమోను పేతురు యేసు ప్రభు బోధించడం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సీమోను పేతురుతో ఒక మాట చెప్పాడు. ఏమని? 5వ అధ్యాయం 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వలలు వేయండి అని సీమోను పేతురుతో చెప్పాడు. జాగ్రత్తగా చూడండి. అప్పటి వరకు యేసు ప్రభు మాటలు విన్నారు. వీళ్ళ హృదయంలో ఎంతో కొంత విశ్వాసం కలిగింది. ఇదిగో ఈయన చెప్తే మనం చెయ్యొచ్చు, ఈయన చెప్తే జరుగుద్ది, ఎందుకంటే దేవుని గురించి ఈయన ఇంత చక్కగా చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని ఇంత చక్కగా వివరిస్తున్నాడంటే నిజంగా దేవుడు ఇతనికి ఇచ్చిన జ్ఞానమే. కాబట్టి ఈయన ఏదైనా ఒక మాట చెప్తే తప్పనిసరిగా మనము చేయొచ్చు, తప్పనిసరిగా దీంట్లో మనం ఫలితం చూడగలుగుతాము అనే విశ్వాసం వాళ్ళ హృదయంలోకి వచ్చేసింది అప్పటికే. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, సీమోను నీ దోణె లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వలవై అన్నాడు. అప్పుడు సీమోను పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీ దొరకలా, అయినా సరే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అయినను నీ మాట మేము వింటాం. అంటే మా ప్రయత్నాలన్నీ మేము చేశాం, మేము చేయగలిగిందంతా చేశాం, కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా, నీ మాట మీద మాకు విశ్వాసం వచ్చింది, నీ మాట ప్రకారం మేము చేస్తాము. నిజానికి చేపలు పట్టేవాళ్ళు రాత్రి పడతారు, ఉదయకాలం పడవు, అవి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి సముద్రంలో తిరిగే వాళ్ళే, చేపలు పట్టేవాళ్లే, వాళ్ళకి అలవాటు. పట్టపగలు చేపలు పడేది లేదు, పట్టేది లేదు. కానీ యేసు ప్రభువు ఈ సమయంలో ఇప్పుడు వేయండి వల అంటున్నాడు. అయినా సరే ఇది మాకు అలవాటు లేదు, ఏది పగలు వేయటం, పడవు అని మేము చిన్నప్పటి నుంచి మేము మాకు మా తాతలు ముత్తాతలు చెప్పుకుంటూ వచ్చారు. అయినా సరే అంటే మా అనుభవం కానీ, మా జ్ఞానం కానీ, మా ఇంగితం కానీ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి నీ మాట మేము వింటాము. ఇది మనిషిగా మనం చేయాల్సింది. కొన్నిసార్లు మన అనుభవాలు
మన అలవాట్లు, మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి దేవుని మాట మనం విన్నప్పుడు, మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, దేవుని మాట విన్నప్పుడు ఆ వినేటప్పుడు ఏం చేయాలి? నీకు అంతకుముందు నీ తాత ముత్తాతలు బోధించినవన్నీ ఉంటాయి కదా, వాటిని కాసేపు పక్కన పెట్టాలి. నీ అనుభవాలు ఏదో ఉంటాయి కదా భూమి మీద, వాటిని కూడా పక్కన పెట్టాలి. దేవుని మాట ప్రకారమే చేయాలి. ఎప్పుడైతే నీ జీవితంలో మిగతావన్నీ పక్కన పెట్టేసి దేవుని మాటను మాత్రమే పట్టుకొని ముందుకెళ్తావో అప్పుడు నీ జీవితంలో ఫలితాన్ని చూస్తావు. నువ్వు ఊహించనంత ఫలితాన్ని చూస్తావు. చాలాసార్లు మనం ఫలితం చూడడంలో, రిజల్ట్ చూడడంలో ఎందుకు ఫెయిల్ అవుతామంటే ఇదే కారణం. అన్నీ మనకున్న తెలివితేటలన్నీ వెనకేసుకుంటూ వస్తాం, మనకున్న అనుభవం అంతా వెనకేసుకుంటూ వస్తాం, దేవుని మాటను మాత్రం పట్టించుకోం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నా మాటను బట్టి నువ్వు చెయ్యి, నీ అనుభవాన్ని బట్టి కాదు, నీ ఆలోచనను బట్టి కాదు, నీకు ఎవరో బోధిస్తే మీ తాతలు ముత్తాతలు తండ్రులు వాళ్ళేదో చెప్తే దాన్ని బట్టి కాదు. ఇదిగో ఇప్పుడు నేను ఏదైతే మాట చెప్తున్నానో నీకు దాని ప్రకారం నువ్వు చెయ్యి, అప్పుడు నువ్వు ఫలితం చూస్తావు అని అంటాడు దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇప్పుడు దేవుడు నీతో చెప్తున్న మాట వింటావా? లేదా మీ తాతలు మీ తండ్రులు మీ పూర్వీకులు అక్కడ నుంచి ఏదో ఆచారాలు పెట్టుకున్నారు, సాంప్రదాయాలు పెట్టుకున్నారు, మేము ఇదే పాటిస్తాము ఇదే చేస్తాం అని అంటావా? అలాగ చేస్తూ పోసినంత కాలం పేతురుకి ఏమైనా దొరికిందా? వాళ్ళ తాత వాళ్ళ తండ్రులు చెప్పుంటారు, అబ్బాయి మనం సాయంత్రం నుంచి ఉదయం వరకు మాత్రమే వేయాలి, అప్పుడే చేపలు పడతాయి, తర్వాత వేసినా మనకు ఉపయోగం లేదు రబ్బాయి అని చెప్పే ఉంటారు. అదే ఇప్పటిదాకా పాటించుకుంటూ పోయాడు. దానివల్ల ఇప్పుడు ఏమీ కనిపించట్లా. కానీ ఇప్పుడు యేసు ప్రభు క్రొత్తగా ఒక మాట చెప్తున్నాడు, ఇప్పుడు వల్ల వేయండి అని. అప్పటి వరకు వాళ్ళు చేసిందంతా కూడా వాళ్ళ తాత ముత్తాతలు తండ్రులు వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం చేసుకుంటూ వచ్చారు, కానీ ఫలితం లేదు. ఇప్పుడు చేయాల్సింది యేసు ప్రభు మాట ప్రకారం చేయాలి. దేవుడు కూడా ఇక్కడే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. నీ పాత సాంప్రదాయాలు, పాత పద్ధతులు, తాతలు తండ్రులు చెప్పిన ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తావా? లేదా దేవుడు నీకు చెప్తున్న మాటకు ప్రాముఖ్యత ఇస్తావా అనేది దేవుడు చూస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని మాటకే ప్రాముఖ్యత ఇస్తే గనక తప్పనిసరిగా రిజల్ట్ నువ్వు చూస్తావు, ఫలితం చూస్తావు. లేదండి దేవుడు మాట నాకెందుకండి, మా తాతలు ఇట్లాగే నేర్పారు, మా తండ్రులు ఇట్లాగే నేర్పారు, మా పూర్వీకులు ఇట్లాగే పాటించుకుంటూ వచ్చారు, కాబట్టి మేము కూడా ఇదే చేస్తాం అని నువ్వు అనుకున్నావంటే నీ జీవితంలో పేతురులాగా నిస్సహాయుడుగా నిరాశతో అట్లాగే ఉండిపోతావు. నీ జీవితం అట్లాగే ఉంటుంది, నీ పిల్లల జీవితం అట్లాగే ఉంటుంది, నీ కుటుంబ జీవితం అట్లాగే ఉంటుంది, నీ ఆత్మీయ జీవితం అట్లాగే ఉంటుంది, నీ ఆర్థిక జీవితం అట్లాగే ఉంటుంది. చివరకు నీవు చనిపోయిన తరువాత కూడా నీ జీవితం వాళ్ళ జీవితం లాగానే నరకప్రాయమై ఉంటుంది. ఇందుట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. పేతురు ఇక్కడ ఏం చేశాడో మనం జాగ్రత్తగా చూద్దాం. ఏమంటున్నాడు పేతురు? అయినా సరే, ఏంటంట? అయినా సరే నీ మాట చొప్పున మేము వల్ల వేస్తాం అన్నాడు. అన్నట్లుగానే వెళ్ళారు, వల్ల వేశారు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చేస్తాము నాయన అంటాం, కానీ చెయ్యం. మీకు అర్థమవుతుందండి మాట? ఒక యేసు ప్రభు ఒకసారి ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారంట. వారిలో పెద్దవాడి దగ్గరికి పోయి, అరే నాన్న ఈరోజు పొలానికి వెళ్ళి పని చేయరా అని అన్నాడంట. ఈ పెద్దోడు నేను చేయను అని ముఖాన్ని చెప్పేసి పక్కకు పోయాడు. సరే పెద్దోడు ఎట్లాగో పోరంటున్నాడు కదా అని చెప్పేసి చిన్నోడి దగ్గరికి వెళ్ళి, అరే చిన్నోడా ఈరోజు కాస్త పొలం వెళ్ళి పని చేయరా, నాకు బాగలేదు అని అంటే చిన్నోడు అన్నాడు, నాన్న పోతా నాన్న పోతా, పోయి చేస్తా అన్నాడంట. కానీ పోలేదు, అట్లాగే తిరిగాడు. ఈ మొదట పోను అన్నాడే వాడు కాసేపటి తర్వాత మనసు మార్చుకున్నాడు. అరే మా నాన్న ఎప్పుడు నన్ను అడగలేదు పొలానికి వెళ్ళి పని చేయమని, మరి ఈరోజు చెప్పాడు అంటే ఆయనకు ఒంట్లో బాగలేకే కదా, ఆయన పోలేకే కదా నన్ను పొమ్మంది, నేనెందుకు ఆయన మాట వినకూడదు అని మనసు మార్చుకొని వెళ్ళి పొలానికి వెళ్ళి పని చేశాడు.
యేసు ప్రభు అడిగాడు, వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం చేసినారు చెప్పండి అన్నాడు. ఎవరు చేశారు? పెద్దోడే చేశాడు. చిన్నోడు ఏమన్నాడు మరి మాట్లాడడం? అయ్యా పోతాలే అన్నాడు. కానీ పోయాడా? పోలా. కానీ పెద్దోడు ఏమన్నాడు? పోను అన్నాడు. మళ్ళీ మనసు మార్చుకొని పోయాడు. చాలాసార్లు మనం కూడా ఇట్లాగే చేస్తుంటాం. పోతాను నాయనా, నీ మాటే వింటాను నాయనా, నీవు చెప్పినట్లే చేస్తాను నాయనా అంటాం, కానీ చెయ్యం. అందుకే మన జీవితాలు ఇట్లాగే ఉంటాయి ఫలితం లేకుండా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నేను ఇది చేస్తాను అని నువ్వు చెప్పుకున్నావో, మరి ముఖ్యంగా డిసెంబర్ 31వ తారీఖున ఎన్ని చెప్పినావో దేవుని సన్నిధికి వచ్చి కదండి, నేను ఇది చేస్తాను, నేను ఇది చెయ్యాలి ఈ సంవత్సరం అంతా, నేను ఎట్లా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని ఎన్ని చెప్పావో, కానీ చేసావా? చేయలా. కానీ చాలామంది ఏమీ చెప్పరు, కానీ దేవుని ఇష్ట ప్రకారం దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని మాట ప్రకారం వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారు. ఎవరు దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు? డిసెంబర్ 31న చేస్తామని చెప్పి మానేసినోడా, కాకుండా మిగతా రోజుల్లో వచ్చి ఎప్పటిలాగా దేవుని ఇష్టాన్ని చేసినవాడా? కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనం ఇట్లాగే చేస్తుంటాం. దేవుని సన్నిధికి వస్తాం, తీర్మానాలు చేస్తాం. ఆదివారం వచ్చిందంటే వాక్యాన్ని విని ఊగిపోయి ఏడ్చుకుంటూ, నాయనా ఇదిగో తీర్మానం చేస్తున్నా, నీ సన్నిధికే వస్తా, నీ పాదాలే పట్టుకుంటా, నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దు అని ఒక తీర్మానం చేస్తాం గట్టిగా. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వారంలో కూడా ఆ తీర్మానం వేగిపోద్ది. చేస్తాను అయినా అంటున్నావు, కానీ చెయ్యట్లేదు. కానీ పేతురు ఎట్లాగా లేడు ఇక్కడ. పేతురు ఏమన్నాడు? నీ మాట చొప్పున నేను వల్ల వేస్తాను అన్నాడు. అని వెంటనే వెళ్ళి వల్ల వేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఏ మాట అయితే చెప్పాడో దానిని వెంటనే చేయడం ద్వారా నీ జీవితంలో చాలా మేలు పొందుతావు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, దేవుని మాట నువ్వు వెంటనే చేయడం ద్వారా జీవితంలో చాలా మేలు పొందుతావు. అనేక రకాలైన ప్రమాదాల నుంచి తప్పించబడతావు. అదేంటండి? అవును, మేలు పొందడం మాత్రమే కాదు, భవిష్యత్తులో నీకు రాబోయే అనేక రకాలైన ప్రమాదాల నుంచి నువ్వు తప్పించబడతావు వెంటనే చేయడం ద్వారా. ఆలస్యం చేసావా ఆశీర్వాదం కాదు కదా, శాపము నీ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటుంది. యేసేపు గురించి మనం చూస్తే, మరియా యేసేపు గురించి, యేసేపుకి అర్ధరాత్రి సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై, అప్పటికి యేసు ప్రభు పుట్టాడు, వాళ్ళ చేతుల్లో ఉన్నాడు. దేవుని దూత వచ్చి, యేసేపు ఈ బాలుని చంపాలని హేరోదు కుట్ర బన్నుతున్నాడు, కాబట్టి నువ్వు లేచి ఐగుప్తుకి వెళ్ళిపో, శిశువుని తీసుకో, ఆమె తల్లిని కూడా తీసుకొని వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళిపో, నేను నీతో చెప్పేదాకా అక్కడే ఉండు, రావద్దు అన్నాడు. యేసేపు తెల్లారిన తర్వాత బయలుదేరదాంలే అనుకున్నాడా? ఈరోజు జగత చెప్పింది రేపు బయలుదేరతాంలే అన్నాడా? అనలేదండి. ఆ రాత్రే వెంటనే అని రాయబడింది దేవుని మాటలు. అక్కడ ఏముంది? వెంటనే యేసేపు ఏం చేశాడు? ఆ శిశువుని తీసుకున్నాడు, మరియను తీసుకున్నాడు, వెంటనే ఆ రాత్రికి రాత్రే ఐగుప్తుకు బయలుదేరాడు. తెల్లారేసరికి హేరోదు యొక్క ఆజ్ఞ బయలుదేరింది. సైనికులు వస్తున్నారు, చిన్నపిల్లలందరినీ చంపేయడం మొదలెశారు. ఒకవేళ యేసేపు గనక తెల్లారిన దాకా పోకుండా అక్కడే ఉంటే ఏం జరిగి ఉండేది? ఎంతో ప్రమాదం జరిగి ఉండేది. యేసు ప్రభు వాళ్ళ చేతులకు చిక్కి ఉండేవాడు, చనిపోయి ఉండేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట విని వెంటనే నువ్వు చేస్తే నీకు తెలియకుండా అనేక రకాలైన ప్రమాదాల నుంచి నువ్వు తప్పించబడతావు. కాదు కూడదని ఆలస్యం చేస్తే ఆ ప్రమాదాలు నీ నెత్తి మీదకి వచ్చి చేరుకుంటాయి. ఆలస్యం చేస్తే వచ్చేది ఆశీర్వాదం కాదండి, కేవలం శాపమే మిగులుతుంది. ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు, యాకోబు, ఏశావు. యాకోబు తండ్రిని మోసం చేసి ముందుగా వచ్చి ఆహారం పెట్టేసి తండ్రి దగ్గర నుంచి దీవెనలన్నీ పొందుకొని వెళ్ళిపోయాడు. ఏశావు ఆలస్యంగా వచ్చాడు, అంటే యాకోబు వెళ్ళిపోయిన తరువాత వచ్చాడు. యాకోబు వెళ్ళిపోయాడు,
తరువాత ఏశావు వచ్చాడు. ఏశావు కూడా ఆహారం తీసుకొచ్చి, తండ్రి ఇదిగో తీసుకో, తిను, నన్ను దీవించు అన్నాడు. అప్పటికే దీవెనలన్నీ అయిపోయినాయి. ఏం మిగిలినాయి? ఇంకా శాపాలు మాత్రం మిగిలాయి. ఆ శాపాలే ఏశావుకి ఇచ్చేశాడు ఇస్సాకు. అవును, దేవుని సన్నిధిలో కూడా మనం వెంటనే తొందరగా రాగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తాం. లేదు, ఆలస్యం చేస్తే మిగిలేది శాపాలే, ఆశీర్వాదాలు అయితే కావు. అలాగే దేవుని మాట విన్నప్పుడు వెంటనే నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, మేలు కలుగుతుంది. నీకు తెలియకుండా అనేక రకాలైన ప్రమాదాల నుంచి తప్పించబడతావు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో పేతురు ఇదే చేస్తున్నాడు. యేసు ఎప్పుడైతే దోణిని లోతుకు నడిపించి వల వేయమన్నాడో వెంటనే పేతురు అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా దోణిని లోతుకు నడిపించారు, వలలు వేయడం ప్రారంభించారు. జరిగిన విషయం ఏంటో మనకు బాగా తెలుసు. విస్తారమైన చేపలు పడ్డాయి. నీ మాట చొప్పున వల వేస్తామన్నారు, వేశారు, విస్తారమైన చేపలు పట్టారు. అంతకుముందు కొన్ని చేపలు దొరకడమే కష్టం, కానీ ఇప్పుడు దోణి నిండా చేపలు నిండాయి. ఒక దోణే కాదు, 2 దోణులు మునిగాయి. అంటే పేతురు యొక్క దోణె నిండిపోయింది. మిగతా వాళ్ళ దోణి కూడా దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళు వీళ్ళు కలిశారు, వలంతా లాగారు. ఆ 2 దోణులు మునిగే అంత చేపలు ఆ రోజు పేతురు చూడగలిగాడు. అంతకు మునుపు ఎప్పుడైనా ఇంత గొప్ప చేపల రాశి చూడగలిగాడా అంటే చూడలేదు. జీవితంలో ఎప్పటి వరకు అంత గొప్ప రాశి పేతురు చూడలేదు. మరి ఏం చూసుంటాడు? ఏవో కొన్ని చిన్న చేపలు, అప్పుడప్పుడు కొన్ని పెద్ద చేపలు, మొత్తానికైతే తినడానికి బ్రతకడానికి ఉపయోగపడే అన్ని చేపలు దొరుకుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు దేవుని మాట ప్రకారం చేస్తే విస్తారమైన ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట విని దాని ప్రకారం చేస్తే నీ జీవితంలో నీవు కని విని ఎరుగని ఊహించని విస్తారమైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆలస్యం చేస్తే మిగిలేది శాపమే కానీ ఆశీర్వాదం కాదు. లోకంలో ఒక సామెత ఉంది, ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమయ్యే పరిస్థితి ఉందంట. దేవుని మాట కూడా అట్లాంటిదే. దేవుడి మాట నీ చెవిని పడుతున్నప్పుడు, దేవుని మాట నీకు వినబడుతున్నప్పుడు ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే చేయాలి. అలా చేసినప్పుడు నిజంగా నువ్వు ఆశీర్వదించబడతావు. దాని వెనకాల కారణాలు ఏమీ చూడకూడదు. రీజనింగ్లు, లాజిక్లు ఇవేమీ వద్దు. దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాను, అంతే. ఇలా చేసినప్పుడు తప్పనిసరిగా నువ్వు ప్రమాదాల నుంచి బయటపడతావు, శాపాల నుంచి బయటపడతావు. ఆశీర్వాదాలు నీ జీవితానికి ఉంటాయి. నీవు నీ తరతరాలకి కూడా ఒక రోల్ మోడల్గా ఉంటావు, ఒక మాదిరిగా ఉంటావు, ఒక ఆదర్శప్రాయంగా ఉంటావు. ఈ నోవాహు విషయంలో ఇదే జరిగిందండి. నోవాహుకు దేవుడు చెప్పాడు, ఇదిగో నోవాహు, ఈ సృష్టి మీదకి నేను జలప్రళయం రప్పించబోతున్నాను, కాబట్టి నీ కోసం ఒక ఓడ చేసుకో. నీ కొడుకులు, నీ కూతుర్లు వీళ్ళందరూ కూడా ఓడలో ఉండేలాగా ఓడను రెడీ చేసుకో. అదే సమయంలో జంతు జలాన్ని మొత్తం కూడా నేను రప్పిస్తాను, కాబట్టి నువ్వు ఒక ఓడ రెడీ చేసుకో అన్నాడు. అప్పటి నుంచి ప్రారంభించాడు నోవాహు ఓడ తయారు చేయటం. చాలామంది అడిగారు, ఏంటి నోవాహు ఏం తయారు చేస్తున్నావు? ఓడ తయారు చేస్తున్నానండి, దేవుడు చెప్పాడండి చేయమని అండి. ఎందుకు ఇప్పుడు? ఏమి లేదండి, ఈ భూమి మీదకి జలప్రళయం వస్తుందంట, పెద్ద వర్షం వచ్చిందంట, అందుకేనండి ఈ ఓడ అంటే. అందరూ పిచ్చోళ్ళలాగా చూశారు. అసలు వర్షమే పడట్లేదు, వానే పడట్లేదు, అట్లాంటిది కుండపోత వర్షాలా? అది కూడా భూమి మునిగిపోయేంత వర్షమా? ఏం నోవాహు మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నావేంటి నువ్వు అనుకున్నారు. అట్లాగా 120 సంవత్సరాలు నోవాహు కుటుంబం ఆ ఓడను తయారు చేస్తూనే ఉంది. ఈ 120 సంవత్సరాలు కూడా ఎంతోమంది అడుగుతూనే ఉన్నారు, నోవాహు చెప్తూనే ఉన్నాడు దేవుని మాట వాళ్ళకి. కానీ ఒక్కళ్ళన్నా విన్నారా? మారు మనసు పొందారా? నిజమే అని విశ్వసించారా? ఒక్కళ్ళు కూడా నమ్మలేదు. ఆ నమ్మని వాళ్ళందరూ కూడా ఆనాడు జలప్రళయంలో కొట్టుకొని పోయారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు కూడా నోవాహులాగా
దేవుని సంఘంలో నుంచి, దేవుని మందిరంలో నుంచి దేవుని మాటలు నీకు వినబడుతున్నాయి. విశ్వసించి సంఘంలోనికి వచ్చావా? విశ్వసించి ఓడలోనికి వచ్చావా? నీవు నీ కుటుంబం అంతా కూడా బ్రతుకుతుంది. లేకపోతే గనక ఆనాడు లోకమంతా జలప్రళయంలో ఏ విధంగానైతే కొట్టుకొని పోయిందో, నశించిపోయిందో, నీవు కూడా దేవుని మాట విని కూడా విశ్వసించకపోతే, నమ్మకపోతే, దేవుని దగ్గరకు రాకపోతే, నీవు నీ కుటుంబం నీ కలిగి ఉన్న సమస్తం కూడా ఆనాడు లోకం ఎట్లాగైతే వరదల్లో ఆ నీటిలో నశించిపోయిందో, నీ కుటుంబం కూడా చివరికి నశించిపోయి నరకంలో ఉండే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి దేవుని మాటలు మనం విన్నప్పుడు అవి మన భవిష్యత్తుని నిర్ణయిస్తూ ఉంటాయి. నోవాహు దేవుని మాట విన్నాడు, దాని ప్రకారం చేశాడు. జరిగింది ఏమిటి? పెద్ద వర్షం వచ్చింది, లోకమంతా నశించిపోయింది, కొట్టుకొని పోయింది. కానీ నోవాహు కుటుంబం మాత్రం బ్రతికి బయటపడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నోవాహే గనక నా మాట ఎవరు వినటం లేదు, నేను చెప్తే ఎవరు నమ్మట్లేదు, నేను మాత్రం ఎందుకు ఈ వాటను చేసుకోవాలి, నాకంత అవసరం ఏముంది అని వదిలేస్తే ఏమై ఉండేది? చెప్పండి, ఏమై ఉండేది? నోవాహు కుటుంబం కూడా ఆ జలప్రళయంలో కొట్టుకొని పోయి ఉండేది. ఇక చెప్పుకోవడానికి నీకు నాకు కూడా ఏం మిగిలి ఉండేది కాదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, లోకం నీ వెంట వస్తుందా లేదా ప్రక్కన పెట్టు. దేవుని మాట నువ్వు చేస్తున్నావా లేదా అనేదే ప్రాముఖ్యం. వాళ్ళు అట్లా అంటున్నారండి, వీళ్ళు అట్లా అంటున్నారండి, వాళ్ళు అట్లా అనుకుంటున్నారండి, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారండి, ఇవన్నీ కాదు. దేవుని మాట నువ్వు చేస్తున్నావా లేదా? నీవు చేస్తే నీవు నీ కుటుంబం బ్రతుకుతారు. ఎప్పుడు దాకా బ్రతుకుతారు? లోకమంతా కొట్టుకొని పోయినా సరే, లోకమంతా నరకంలో ఉన్నా సరే, నీవు నీ కుటుంబం ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యెహోషువ అన్నాడు, ఇశ్రాయేలు అందరితో అన్నాడు, అబ్బాయి మీరు ఎవరిని సేవించినా సరే నాకు సంబంధం లేదు. నేనైతే గనక నేను, నా కుటుంబం, నా ఇంటివారు మొత్తం కూడా యెహోవానే సేవిస్తాం. మీరెవరినైనా సేవించుకోండి. అనే దేవతలను సేవించుకుంటారా? సేవించుకోండి. ఇంకా వీటిని సేవించుకుంటారా? సేవించుకోండి. అది మాత్రం నాకు అనవసరం. నేను నా ఇంటి వాళ్ళం మాత్రం దేవుణ్ణే సేవిస్తాం, పరలోకాన్ని చేరుకుంటాం. ఇది యెహోషువ యొక్క డెసిషన్, నిర్ణయం. కుటుంబంలో పెద్దయిన ప్రతి ఒక్కళ్ళు, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఇదే నిర్ణయంతో ఉండాలి. ఎవరు ఎటు వెళ్ళినా సరే, ఎవరు ఏం చేసినా సరే, నేను మాత్రం దేవుని సన్నిధిలోనే ఉండాలి, దేవునితోనే ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నావా? ఆ నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నువ్వు పరలోకం చేరతావా లేదా అనేది కూడా అదే నిర్ణయిస్తుంది. మరి దేవుని మాట ప్రకారం చేస్తావా లేదా లోకంలో ఎవరో ఇచ్చిన ఆలోచన ప్రకారం చేస్తావా? దేవుని మాట ప్రకారం చేస్తే ఈ పేతురులాగా నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. ఆ ఆశీర్వాదం నీ పిల్లలకు, నీ పిల్ల పిల్లలకు, నీ పిల్ల పిల్లలకు ఉంటుంది, తరతరాలుగా ఉంటుంది. లేదు, దేవుని మాట ప్రకారం కాదు, ఎవరో చెప్పారు వాళ్ళ మాట ప్రకారం వెళ్తాను, లేదా నా పూర్వీకులు, తాతలు, తండ్రులు, ముత్తాతలు సాంప్రదాయాల ప్రకారం నేను చేసుకుంటూ పోతాను అనుకుంటావా? నీవు నశించిపోతావు, నీ తర్వాత తరం కూడా అట్లాగే నశించిపోతూ ఉంటుంది. చివరికి ఎటు పనికిరాని స్థితిలో ఉంటావు. గెహాజీకి వచ్చిన కుష్టు తనతోనే పోలేదు. మీకు అర్థమైందండి? ఎలీషా దగ్గర పనిచేశాడు ప్రవక్తగా ఉండాల్సిన గెహాజీ. నిజానికి ఏలియా కింద ఎలీషా ఉన్నాడు, ఎలీషా కింద గెహాజీ ఉన్నాడు. మనం ఏలియాని గురించి గొప్ప ప్రవక్త అని చెప్తున్నాం, ఎలీషాని గురించి కూడా గొప్ప ప్రవక్త అనే చెప్తున్నాం. మరి ఎలీషా సేవకుడు గెహాజీ ఉన్నాడు, శిష్యత్వం తీసుకున్నాడు. ఈయన గురించి మనం ఏం మాట్లాడడం? ఎందుకంటే పోగొట్టుకున్నాడు, మాట వినటంలో తప్పిపోయాడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడంలో తప్పిపోయాడు. ఆశీర్వాదాలకు బదులుగా శాపం తెచ్చుకున్నాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆ కుష్ఠరోగం తనతో మాత్రమే పోలేదు, తన తరతరాలకి వస్తూనే వచ్చేసింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాట విని దాని ప్రకారం చేస్తే ఆ వచ్చే ఆశీర్వాదం నీకు, నీ తరతరాలకి ఉంటుంది. లేదు, దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ లోక సంబంధంగా బ్రతుకుతూ ఉంటే దాని యొక్క శాపం
నీకు నీ కుటుంబాలకి తరతరాలుగా ఉంటుంది. మరి ఏది కోరుకుంటున్నావు నువ్వు?